హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎటువంటి మసాలా పొడులు వాడకుండా మటన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. 1/2 kg మటన్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కోసి 2 సార్లు కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, కచ్చా పచ్చాగా దంచిన 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి కలుపుకునేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా ఉడికిందండి, చాలా సాఫ్ట్గా. ఈ ఉడకబెట్టిన మటన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో చిన్న ఉల్లిపాయలు ఒక 2 సన్నగా కట్ చేసి వేసుకొని, అలాగే స్మాల్ సైజ్ టమాటోస్ ఒక 3 సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్ టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గ్రేవీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కాక 2 చెక్క, ఒక 4 లవంగాలు వేసుకోండి. అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటో ఆనియన్ పేస్ట్ని నూనె తేరే వరకు బాగా వేయించుకోవాలండి. అంటే చాలా చిక్కగా ముద్దగా వచ్చేస్తుంది, చూడండి ఇలా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆ మటన్లో ఉండే నీళ్ళు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు మొత్తం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఈ కర్రీ అన్నం, దోశ, ఇడ్లీ, చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.